నాకు అర్థంగా అడుగుతున్నా, ఇది వీకెండ్ ఎపిసోడా లేదంటే ఏదైనా బోనస్ ఎపిసోడా? సగం ఎపిసోడ్ లిటరల్గా శ్రీముఖ్ గారి షో వస్తుంది కదా ఆదివారం స్టార్ మా పరివారం అని చెప్పి అది నడిచింది. ఇంకా అది బెటర్ ఏమో, కాస్త ఎంటర్టైన్మెంట్ అయినా ఫీల్ అవుతాం. ఇది మరీ దారుణం. అసలు ఈ షోకి ఎంతమంది జడ్జ్ చేశాయా నాకు అర్థం కాలేదు. ముగ్గురా ఇద్దరా? లయ గారు ఎప్పుడు చూసినా కూడా ఇంత ఎక్స్ప్రెషన్తో ఉంటున్నారు. ఒకసారి మాట్లాడారు నాకు తెలిసి ఎంటైర్ ఎపిసోడ్లో, రెండోసారి ఆ నోకరా షర్ట్ ఇప్పినప్పుడు నేను అలా భయపడ్డాను, ఆవిడ అలా భయపడ్డారు అంతే. ఇంకా రెస్ట్ ఆఫ్ ద ఎపిసోడ్ ఎక్కడ కూడా ఆవిడ మాట్లాడిందే లేదు. అలాంటప్పుడు ముగ్గురు జడ్జెస్ ఎందుకు? ఇద్దరు జడ్జెస్ సరిపోతారు కదా. ఇది వాళ్ళకి ఫన్ ఏమో కానీ నాకైతే మాత్రం ఫ్రస్ట్రేషనే. మనకైనా పెట్టాను కానీ నాకైతే మాత్రం ఫ్రస్ట్రేట్ ఫీల్ అయ్యా. సగం ఎపిసోడ్ ఏదో బాగుంది, మిగతా సగం ఏమీ లేదు. అంటే యాక్చువల్గా ఎక్కడ మిస్ఫైర్ అయిందని నాకు అనిపించిందంటే, వీళ్ళు రేపు పెట్టుకొని ఉంటారు కానీ నాకు అర్థమైంది, బట్ కరెక్ట్ చేసుకుంటే బాగుంటుందేమో. మనకి సాటర్డే బిగ్ బాస్లో మనకి సాటర్డే ఫుల్ క్లాస్ ఉంటుంది, సండే ఫండే ప్లస్ ఎలిమినేషన్ ఉంటుంది. వీళ్ళు ఇక్కడ అడగాల్సిన చాలా విషయాలు ఉన్నాయి. కమ్యూనికేషన్ టాస్క్లో వాళ్ళు పడిన గొడవ కానీ, వీళ్ళు పని మనుషులుగా చేయకపోవటం కానీ, హరిత హరీష్ గారు పని మనుషులుగా చేయకపోవటం కానీ, టాస్క్లో పార్టిసిపేషన్ లేకపోవటం కానీ, ఓడిపోవటం కానీ, ఆ స్ట్రాటజీలు మిస్ఫైర్ అవటం కానీ, ఇలాంటివన్నీ డిస్కస్ చేస్తే బాగుంటుంది. నాకు తెలిసి వీళ్ళు రేపు డిస్కస్ చేస్తారేమో. ఏంటి గోల్డ్ అదే క్రెడిట్ కార్డ్ అంటే పాయింట్స్, ఆ పాయింట్స్ ఏవైతే ఇస్తున్నారో, బాండ్ క్రెడిట్స్ ఏవైతే ఇస్తున్నారో అవి రేపు ఇచ్చేటప్పుడు డిస్కస్ చేస్తారు. నేనేమంటానంటే అది ఈరోజు డిస్కస్ చేసుకొని బాండ్ క్రెడిట్స్ ఇవన్నీ డిస్కస్ చేసుకొని, బాండ్ క్రెడిట్స్ ఇవ్వద్దు, మీరు వాళ్ళు చేసిన తప్పుల్ని హైలైట్ చేసి వాళ్ళతో పాటు వాళ్ళ ఆన్సర్స్ కూడా విని రేపు మా పాయింట్స్ మేము చెప్పాం, మీరు ఆన్సర్ చెప్పారు అన్న తర్వాత మీ జడ్జెస్గా డిసైడ్ చేసిన బాండ్ క్రెడిట్స్ ఇవని చెప్పి ఇచ్చుకుంటే అయిపోతుంది. సో డిస్కషన్ అవుతుంది, ఒక మనకి అసలు ఏం మిస్ అవుతుందో తెలుస్తుంది, అవన్నీ చేస్తే తెలుస్తుంది. కానీ ఇప్పుడు మనం ఏం ఫీడ్బ్యాక్ ఇచ్చినా ఏం ఉపయోగం లేదు, ఎందుకంటే ఆల్రెడీ అయిపోయింది, ప్యాకప్ కూడా అయిపోయింది నాకు తెలిసి. సో ఉపయోగం లేదు. మాట్లాడుకుందాం, తగలాడదాం. నిరంజన్ గారు ఆ సగం ఎపిసోడ్ ఏదైతే ఉందో అది తగలాడదాం. నేను పడుకొని లేచానమాట, ఉరికిన పెట్టుకున్నా, ఏదో చూసామన్న ఫీల్ వచ్చింది. మళ్ళీ కింద కామెంట్ వస్తుంది, అన్న నువ్వు పడుకొని లేచు అందుకే నచ్చలేదు. నిన్ను పడుకొని లేచినా కూడా కొంచెం అటు ఇటు వార్మప్ చేసి చూసా, మొత్తం బాడీని మైండ్ని అన్నిటినీ పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసిన తర్వాత షో చూసా. నాకైతే మాత్రం అలా అనిపించింది బ్రో. మీకు ఎలా అనిపించింది మీరు పెట్టండి. తమ్నైల్లో పెట్టిందే వాళ్ళకి ఫన్ను, జల జల జలపాత్. నాకు ఫ్రస్ట్రేషన్, ఎందుకురా ఎందుకు డ్యాన్స్, ఎందుకురా స్టేజ్ మీద డ్యాన్స్లు, సోనియా సిద్ధులు పడిపోతున్నారు, నోకరాజు షర్ట్ ఇప్పేస్తున్నాడు. నాకు ఏమన్నా నాకు సిక్స్ ప్యాక్, బాబు నీకు సిక్స్ ప్యాక్ ఉన్నా వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్, నీకు 8 ఉన్నా కూడా వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్, అవసరం లేదు. ఏందో సరే వెళ్ళడదాం, లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆఫీస్. నాకు లైక్ అడగాలన్నా కూడా సిగ్గుగా ఉంది. దీనికి సిగ్గుపడాల్సింది నేను కదా, యాక్చువల్గా వాళ్ళు సిగ్గుపడాలి. ఎందుకంటే కనీసం నేను రివ్యూ చెప్పి లైక్ కూడా అడగలేకపోతున్నానంటే ఎపిసోడ్ అలా అనిపించింది నాకు. ఇంకా లైకే అడగలేకపోతుంటే ఇంక సబ్స్క్రైబ్ ఏమి అడుగుతాను. యాక్చువల్గా అడిగితేనే మన వాళ్ళు కొట్టరు చేయట్లేదు, ఏదో వాళ్ళకేదో పనులుండి అదేదో టైంపాస్ లాగా ఎట్లా టీవీలో ప్లే అవటమో మొబైల్లో ప్లే అవటం పెట్టుకొని మన ఏదో పనులు చేసుకుంటూ ఉంటారు. ఎవరో వాకింగ్లు జిమ్ చేసుకునే వాళ్ళు జిమ్లు చేసుకోవడం తప్పితే ఈ ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. మధ్యలో ఆ డైనోసర్ వర్సెస్ గాడ్జిల్లా అంత ఇంపాక్ట్ లేదు. దాని తర్వాత ఈరోజు కూడా అయ్యారో పడిద్ది అనుకున్నా కానీ అంత లేదు, కానీ బెటరే. అంటే అక్కడ ఆ ఎపిసోడ్ వరకే బెటర్. దాని తర్వాత నుంచి ఇంకో ఏంటి హెడ్ ఫోన్స్ పెట్టుకొని పాటలు చెప్తే అరే మహేష్ ఒరే సురేష అంటే వాళ్ళు చెప్పాలంట, అది మనం వినాలి. దాని తర్వాత వాళ్ళు మళ్ళీ దాని మీద డ్యాన్సులు చేస్తారు మనోహర అని, అవి మనం చూడాలి. అంటే టార్చర్, నాకు ఆవిడ గుర్తు అసలు టార్చర్ అనిపించింది నాకైతే మాత్రం. అర్ధరాత్రి పూటలు ఈ టార్చర్ ఏంటో అంటే వీకెండ్ ఎపిసోడ్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, సరే లాగేద్దాం తొందరగా అయిపోతుంది. శ్రీముఖ్ గారు వచ్చే లోపలికి బేసిక్గా ప్రతి వారం మనం బయటకు వస్తారు మీరు, కానీ ఈసారి మేము లోపలికి వచ్చాం. ఎందుకంటే బయట ఇంకా స్టేజ్ ప్రిపేర్ అవ్వాలా, మరి టైం వేస్ట్ అయిపోతుంది, జడ్జెస్ వెళ్ళిపోవాలి. అసలు అనిల్ గారు బిజీ, కొత్త సినిమా స్టార్ట్ అయిపోయింది. సో సర్కిల్ ఆఫ్ లవ్ ఈసారి ఇన్సైడే. ఓకే, ముగ్గురు జడ్జెస్ వచ్చారు, వాళ్ళు ఏదో డ్యాన్స్ చేశారు వాళ్ళకి తగ్గట్టు. రాధా గారు నాకు డైలాగ్ ఉంది, నేను చెప్తాను ఏంటంటే అది నా పంచి డైలాగ్ అంటే, బాగా చేయలేదంటే నేను గుద్దుతా, ఇది సిద్ధు లాస్ట్ వీక్ అన్నాడు కదా అది. ఇక్కడ అనిల్ గారు కూడా అందుకున్నారు, నన్ను టచ్ చేసి చూడు అర్థమైందా రాజా, ఆయన నన్ను టచ్ చేసి చూడు అన్నారు, నన్ను ట్రై చేసి చూడు అన్నారు, నన్ను ఒక్కసారి ట్రై చేయి అర్థమైందా రాజా, టచ్ చేసి చూడు అని ఉంటారు అన్నారు. పాప ఇద్దరు చెరుకుడేలో పంచుకున్నారు కదా. లయ గారు పక్కనే ఉన్నారు, ఆవిడకి అందీయటం, ఆవిడ చేతి నుంచి చెప్పియడం చెబుతుంది ఆవిడ. నాకు పాపం అనిపించిందా, ఏం చేస్తున్నారు లయ గారు కొద్దిగా. పోనీ లయ గారికి ఏమైనా పికప్ అవ్వాలి ఇలాంటివన్నీ చెప్దామన్నా చెప్పినా అక్కడ ఏం లేదు, అయిపోయింది, ఆల్రెడీ సర్దుకున్నారు. ఏం చెప్తామని చెప్పడానికి కూడా ఏం లేదు. లయ గారు కూడా నేను బుల్డోజర్ని తొక్కి పడేస్తాను ఏదో ఒకటి చెప్పుంటే, లేదంటే నేను డైనోసర్ని అని చెప్పి ఏదైనా చెప్పుంటే బాగుండేది. ముగ్గురు డైలాగ్ లాగా. పాపం వాడికి అక్కడ కూడా డైలాగ్ ఏమి ఇలా. పోనీ ఎక్కడైనా వాడు మాట్లాడిన తర్వాత దానికి ఇంపార్టెన్స్ ఉంటుందండి, వీళ్ళిద్దరు ఏదో ఎవరందరూ మాట్లాడేసిన తర్వాత వాడు లాస్ట్లో ఎడిషనల్ పాయింట్లో ఉంటుంది చెప్తే ఇంపార్టెంట్ పాయింట్లో అనిపించలా. ఒకసారి మాట్లాడుతున్నారు నాకు తెలిసి. నెక్స్ట్ శ్రీముఖ్ గారు ఇక్కడ ఒక యాక్టివిటీ పెట్టారు, ఏంటంటే
కపుల్స్ మధ్య కపుల్స్కి వైబ్ చెక్ అంటే మాటలు లేకపోయినా సరే సిగ్నల్స్తో కానీ ఏదో విధంగా కానీ వీళ్ళిద్దరి మధ్యలో భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో లేదంటే వీళ్ళిద్దరి మధ్యలో ఒక వైబ్ ఉంది బేబీ అన్నట్టు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాస్, అది లేదు అనుకున్న వాళ్ళు ఫెయిల్. ఇంకా మొదలుపెట్టారు మనకి బాగా అచ్చొచ్చే కప్పులు అన్నట్టు అనిల్ గారిని ఎప్పుడైనా సరే హరిత హరీష్ అంటారు. మరి ఆయన వల్ల ఇదైతే అనుకుంటారు దగ్గర నోట్లోంచి మాత్రం ఆపేరే నా అంతా ఉంటుంది. అయితే హరిత హరీష్ గారిది ఎంటైర్ ఈ డిస్కషన్లు అన్నిటి తర్వాత నేను ఆ తమిళ పేరు పెట్టాను. అసలు మారలేదు అని చెప్పి వాళ్ళకి అర్థం కావట్లేదా, అర్థమయ్యి అలా ఉన్నారా, మేము ఇంతే అని అనుకున్నారా ఏవో కానీ, అంటే ఇద్దరిని హరీష్ గారు మెయిన్ యాక్చువల్గా. సో హరిత హరీష్ గారు అంజలి అండ్ పవన్ వాళ్ళ పక్కన కూర్చున్నారు, వాళ్ళని పాస్లో పెట్టారు. సో అంటే వీళ్ళు లాంచ్ డే రోజు వాళ్ళకి ఇచ్చారనమాట. అంటే వాళ్ళు ఎలా మర్చిపోతారు అసలు, అంటే మర్చిపోవడం కాదు, మ్యారేజ్ యానివర్సరీకి ఎక్కడికో వెళ్ళిపోవడం ఏంటి, వీళ్ళు డిజర్వింగ్ కాదని పెట్టారు కదా అది. సో ఓవర్ ద జర్నీ అబ్జర్వ్ చేసాం, వైఫ్ కనిపిస్తుంది. మ్యారేజ్ యానివర్సరీ మిస్ అయినా హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో ఆ వైఫ్ మాత్రం మిస్ అవ్వట్లేదు, కనిపిస్తుంది, బాగుందని చెప్పారు. ఫెయిల్ వచ్చేపాటికి సిద్ధ్ అండ్ సోనియాకి ఇచ్చారు. దేనికి ఇచ్చారు అంటే వైఫ్ తక్కువ కనబడుతుందని చెప్పి, మాట్లాడకపోయినా వైఫ్ లేదు అంటే ఇక్కడ వాళ్ళని బ్లేమ్ చేయాలి. నాకు వీళ్ళు వైఫ్ లేదని పెట్టిన దాంట్లో కొద్దిగా ఇక్కడ ఈ పాయింట్స్ పెట్టేటప్పుడు కూడా కొంచెం ప్రొఫెషనల్ కాదు కానీ కొంచెం మెచ్యూర్డ్గా మంచిగా పెట్టాలి. కొంతమంది పెట్టిన పాయింట్ నాకు అసలు చెప్తానండి, వీళ్ళు కొంచెం బాగానే పెట్టారు. తక్కువ కనిపిస్తుంది అంటారు, వైబ్ తక్కువ కనిపిస్తుంది. మాట్లాడలేకపోయినా వైబ్ లేదు, ఆ మాట్లాడుకోకపోవడం వల్ల వైబ్ లేదని చెప్పి మనం అనలేము మన ముందు. సో సమూహం ఎక్కడో షో ఫార్మాట్లో ఎవిడెంట్గా ఏదో రూపంలో అది కనబడుతుంది, వైబ్ టాస్కుల్లోనో ఇంకో చోట కనిపిస్తుంది, అది మిస్ అవుతుంది అని చెప్పారు. సోనియా దానికి ఎక్స్ప్లెయిన్ ఇచ్చుకున్నారు. టాస్క్లో కమ్యూనికేషన్ లేదనో కోఆర్డినేషన్ లేదా ఓడిపోయామా అన్నది కాదు, దాని తర్వాత మళ్ళీ మేము ఎలా కమ్యూనికేట్ చేసుకున్నాం, ఎలా ముందుకు వెళ్తున్నాం అన్నదే మ్యాటర్. సో వాళ్ళు చూడలేదు, అది వాళ్ళు ఎలా చూస్తారు, అసలు వాళ్ళే బయటికి రావట్లేదు, వాళ్ళు మేమే చూడట్లేదు, ఇంక వాళ్ళు మమ్మల్ని ఎలా చూస్తారు. సో పెద్ద పట్టించుకొని వస్తుంది లేదంటే అది తీసేసింది దాన్ని. సో మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళే మాకు కనబడని చెప్పి సిద్ధు ఏంటంటే రివెంజ్ మోడ్లో పెట్టినట్టున్నారు. లాస్ట్ వీక్ మేము వాళ్ళకి ఫెయిల్ ఇచ్చాం కాబట్టి ఇది పెట్టారు. సిద్ధులో స్టార్టింగ్లో వీక్ స్టార్టింగ్లో పాయింట్ పడిపోయింది, ఆయన రివెంజ్ మోడ్లో ఇస్తూ ఉంటారని చెప్పి. సో అలాగే అన్నట్టు పెట్టారనమాట. బట్ ఓకే, నెక్స్ట్ సిద్ధ్ అండ్ సోనియా వాళ్ళే పిలిచారు. పాస్ వచ్చేప్పటికి కళ్ళు మూసుకొని చెప్పేసి వీళ్ళు అంజలి పవన్ గారికి ఇస్తారు. అంజలి పవన్ గారు కూడా కళ్ళు మూసుకొని చెప్పేసి సిద్ధ్ అండ్ సోనియా. ఇక్కడ నేను జడ్జెస్ నుంచి ఒక మాట ఎక్స్పెక్ట్ చేస్తున్నా, మీరు అంజలి పవన్కి ఇస్తారులే మాకు తెలుసని, అలాగే వాళ్ళు మీకు ఇస్తారు అది కూడా మాకు తెలుసు. అలాంటి మాట ఒకటి పడి ఉంటే ఎంత బాగుంటుంది, పడదు. దానికి రీజను చూస్తున్నారో తెలియట్లేదు, చూడట్లేదో తెలియట్లేదు, జస్ట్ వింటున్నారో తెలియట్లేదు, ఏంటో తెలియట్లేదు, అది మిస్ అయిపోతుంది. దానివల్ల వాళ్ళ మధ్యలో వైబ్ ఏమో కానీ మనకు వైబ్ రావట్లా, వైబ్ మనకు డిస్కనెక్ట్ అవుతుంది. ఛాలెంజెస్ సీరియస్గా తీసుకోవాలి. సరే ఏదైనా అయితే ఛాలెంజ్ తీసుకొని ఏదైనా అయితే అరుచుకోవటాలు, గోల పెట్టుకోవటాలు ఇవన్నీ కాకుండా మిగతా వాళ్ళు అలా చేస్తుంటే కొంతమంది వాళ్ళల్లో చూడలేదు, నెక్స్ట్ టైం బాగా చేద్దాం అన్న కమ్యూనికేషనే జరుగుతుందని ఎవరికి కనిపించింది వీలుగా కనిపిస్తుంది, ఎందుకంటే వీళ్ళతోనే ఉంటారు కాబట్టి. ఫెయిల్ వచ్చేప్పటికి మహేష్ అండ్ శాండ్రా, ఎందుకంటే ఇద్దరి మధ్యలో కోఆర్డినేషన్ లేదు. శాండ్రా కొద్దిగా డామినేటింగ్గా ఉంటుంది మహేష్ గారి మీదకి, ఏదైనా తిని దగ్గితే ఎందుకు తిన్నావు అని చెప్పి దానికి అలాగా అరుస్తున్నారు అది అని చెప్పనమాట. చిన్నవి ఇలాంటివి చాలా పాయింట్స్ ఉన్నాయని చెప్పారు. దీనికి కొద్దిగా శాండ్రా గారు కొంచెం అఫెండ్ అవుతున్నారు, కానీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారనమాట. మా ఇద్దరు చిలిపితనం అది, మిమ్మల్ని సాటిస్ఫై చేయడానికి మేము ఇక్కడికి రాలేదు, ఇదే మా మాట్లాడే విధానం అని చెప్పేసి వాళ్ళు ఒక పాయింట్ ఇచ్చారు. మీరు దానికి చెప్పుకోవచ్చు, కానీ అఫెండ్ అయిపోతుంటే ఇంకా ఎక్కువైపోయి ఇది ఎక్కువైపోయి ఇంకా నెగిటివ్గా కనిపించే అవకాశం ఉంటుంది. అది అక్కడి నుంచి చెప్పాలి వాళ్ళు కొద్దిగా. మహేష్ గారు ఏ లేదు సార్, ఇది ఇమీడియట్గా ఏంటంటే ఇది మా ముద్దులాగా, అంటే ఏంటంటే ఇరిటేట్ చేస్తే నాకు ఇష్టం, ఆవిడ అలా అరవటం ఆవిడకి ఇష్టం, సో ఇది మా మధ్యలో ఉన్న బాండింగ్ అంటే అనిల్ గారు అర్థం చేసుకున్నారు. అనిల్ గారు ఏమన్నారంటే ఆవిడ గట్టిగా ఇస్తే ఆ వాయిస్ ఇష్టం అంటే లేదు సార్ ఆ ఫేస్ నాకు ఇష్టం అని. సో ఫర్ మీ ఇట్స్ షోయింగ్ ఎమోషన్ అని చెప్పారు అనిల్ గారు. కొన్నిసార్లు ఏంటంటే ప్రేమ వల్ల కూడా అరుస్తారు. ఇప్పుడు ఆయన తిన్నారు, దగ్గు వచ్చింది అంటే ఎవరైనా భార్య అరుస్తారు, అరే నీకు చెప్పాను కదా నువ్వు తినకూడదు కదా, దగ్గు వస్తుంది కదా, ఎందుకు తింటావు చెప్పినా కూడా అని చెప్పి అరుస్తారు. హస్బెండ్ అలాగ అరుస్తారు, నీకు తెలుసు కదా డస్ట్ అలర్జీ ఉందని, ఎందుకు దుమ్ము దులిపావు అని చెప్పి అరుస్తారు. అంటే మళ్ళీ వాళ్ళకి ఏదైనా అయితే మళ్ళీ వీళ్ళు తట్టుకోలేదు కదా, అది ప్రేమే. నాకు అనిల్ గారు చెప్పింది రైట్ అనిపించింది. నెక్స్ట్ శివ్ అండ్ ప్రియాంక గారు ఫెయిల్ హరిత గారికి చెప్పి ఇది ఒక పెద్ద డిస్కషన్ జరిగింది. నెక్స్ట్ నటరాజ్ మాస్టర్ గారిది ఫాలోవర్ అండ్ బ్యాడ్జ్ వేసాం లాస్ట్ టైము. కొన్ని బాగా చెప్తారు ఆయన, కొన్ని చెప్పరు. ఆయన చెప్పలేని మనం చెప్తే ఆయన తీసుకోరు. అదే ఆవిడ కనుక చెప్తే వింటారని చెప్పి ఆవిడకి ఇస్తే ఆవిడేమన్నారంటే నేను ఆయన్నే ఫాలో అవుతా అని చెప్పి దాన్ని పాజిటివ్గా తీసుకున్నారు. నేను బాధ అలా మాట్లాడకుండా అలా ఆయన ఏది పడితే అది మాట్లాడకుండా తప్పు మాట్లాడినప్పుడు చెప్పడం అలాంటివి చేస్తూ ఉండాలి, మేము ఆ మీనింగ్తో ఇచ్చామని చెప్తే హరీష్ గారు మీకు అసలు ప్రక్రియ అర్థం కాల అన్నారు. ఇది కరెక్ట్గా అన్నారు, ఎందుకంటే ఈ వైబ్ లేదు అని ఎలా చెప్తారన్న దానికి వీళ్ళు ఇంకా కంక్లూజన్ ఇలా. సో వైబ్ ఉన్న ఇప్పుడు అర్థం చేసుకున్నారు కదా, ఫాలో అవుతారంటే అర్థం చేసుకున్నట్టే వైబ్ ఉంది కాబట్టి ఆయన చెప్పట్లేదు అని అనుకోవచ్చు కదా. అర్థం కాదు, తర్వాత వీళ్ళు కంక్లూజన్ ఇచ్చారు, అప్పుడు కొంచెం అర్థమైంది. అది ఇది ఉల్లిపాయ అంటే మా బాండింగ్ ఏంటంటే ఉల్లిపాయ పొర లాంటిది. హరీష్ గారు చెప్పడం ఉల్లిపాయ పొర ఎలా ఉంటుంది అలాగా. సో మాది ఏదైనా సరే తనకు తెలిసిపోతుంది కాబట్టి అవన్నీ నన్ను పొరలుగా చూసేశారు కాబట్టి అన్నీ తెలుసు కాబట్టి చెప్పాల్సిన చోటు చెప్తారు,
చెప్పాల్సిన అవసరం లేని చోట చెప్పరు, అంతేగాని ఆవిడ బ్లైండ్ ఫాలోవర్ అయితే మాత్రం కాదు అనగానే ప్రియాంక గారు ఏంటంటే ఇక్కడ ఇదేదైతే లవ్ మ్యాన్షన్లో ఇక్కడ ఉందో ఇక్కడ అందరికీ అడ్రస్ చేయాల్సిన విషయాలు అడ్రస్ చేస్తుంటే అందరి ముందు చెప్తున్నా కానీ లేచి మీరు ఇది సొల్లు అని చెప్పి వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు అన్న విధంగా చెప్పారనమాట. హరీష్ గారు మీకు తెలుసా అసలు ఏమైందో మీకు తెలుసా? యాక్చువల్గా ఆవిడ ఫుడ్ మ్యాటర్ ఏదో మాట్లాడుతుంటే సంధ్య గారు వచ్చి కూర్చున్నా, మీరు అది మాట్లాడకుండా వేరేది మాట్లాడుతుంటే నాకు ఇది అవసరం లేదు సోది, అది మాట్లాడకుండా మీరు వేరే విషయాలు మాట్లాడుతున్నారంటే ప్రియాంక గారు వేరే విషయాలు కాదు, అది కూడా ఈ లవ్ మ్యాన్షన్కి సంబంధించినవే, ఆ బెడ్రూమ్కి సంబంధించినవి, వాటి ఎలకేషన్ కోసం జరుగుతున్న డిస్కషనే. హరీష్ గారు మీరు మాట్లాడింది మీకు తెలుసు, మేమేంటో మాకు తెలుసు అన్నట్టు. సో మీరు అంటే ఆవిడ ఓవర్లాప్ చేస్తారని మీరే భగవంతులు, అన్నీ మీకే తెలుసు, మీరే చెప్పండి అని చెప్పి ప్రియాంక సార్ మీరు వినాలి, మీరు ఒక మాట చెప్పినప్పుడు మేము ఒక మాట చెప్తాం కదా అని వినట్లా, అర్థం చేసుకోవట్లా, ఆగాలి, జడ్జెస్ ఉన్నారు, కనీసం మిగతా టైంలో ఎలా చేసినా పర్లేదు, ఇక్కడ వాళ్ళ ముందు ఎందుకంటే వాళ్ళ ముందు వెరీ ఇంపార్టెంట్, వాళ్ళే కదా పాయింట్స్ ఇచ్చిన తర్వాత. దాని తర్వాత హరీష్ గారు ఏంది ఇదంతా ఆ రోజు ఇలా జరిగిందని చెప్తా, ఇదంతా చేపల మార్కెట్లో అయిపోతుంది, సో మాకు అర్థమైంది ఆల్రెడీ కాంటెక్స్ట్ ఏంటని చెప్పి ఇంక లేచి వెళ్ళిపోతున్నాం, ఇంకా అవసరం లేదు, ఆవిడ చెప్పిన సంధ్య గారు చెప్పిన పాయింట్ కాదు వేరే పాయింట్ కాబట్టి వెళ్ళిపోతున్నాం, సో అనుకున్న పాయింట్ కాదు కాబట్టి సోది నేను వినను అన్నా అని చెప్పి సోది అని అన్నారు. ఇక్కడ ఆయనకి బాగా గుర్తుంది సొల్లు అని. కానీ ఇక్కడ హరీష్ గారికి బిగ్ బాస్లో కూడా ఇదే మైనస్ అయింది, లఫూటు, రెడ్ ఫ్లేవరు ఇయే, కానీ నేను యాక్సెప్ట్ చేయరు, ఒప్పుకోరు, వదిలేస్తారు. శ్రీముఖ్ గారు స్పెసిఫిక్గా సోది అన్నారా సొల్లు అన్నారా అంటే సోదారు సొల్లు ఏదో గుర్తులేదని, ఎందుకు గుర్తున్నదో సొల్లు అని చెప్పి అంతమంది అన్నిసార్లు చెప్పిన తర్వాత నెక్స్ట్ అనిల్ గారు నచ్చలేదు వెళ్ళిపోవాలి, ఓకే వెళ్ళిపోయారు, కానీ సొల్లు అనే పదం అలాగే ఇక్కడ కూడా ఇప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తా చేపల మార్కెట్ అన్నారు, ఎలా అంటారు? సో అనిల్ గారు కొద్దిగా మాట్లాడారు, హౌ కెన్ యూ సే దట్ అని చెప్తే నెక్స్ట్ హరీష్ గారు సార్ ఒకరు మాట్లాడితే అర్థమవుతుంది సార్, అందరూ ఓకే సార్ అంటే అందుకనే కదా నువ్వు ఉన్నావు కదా, నీకు ఉంది కదా, మైక్ ఉంది కదా అని చెప్పి అనిల్ గారు బాగానే డిస్కస్ చేస్తారు. దీంతో ఇలాంటి డిస్కషన్లు హోస్ట్కి కంటెస్టెంట్స్కి మధ్యలో జరిగితే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. హోస్ట్ని కంటెస్టెంట్లు డామినేట్ చేస్తారా, కంటెస్టెంట్లు హోస్ట్ని డామినేట్ చేస్తున్నారా, జరగట్లా అంతగా. దానికి రీజన్ ఏంటంటే వీళ్ళు చూడట్లేదేమో అనిపిస్తుంది, చూస్తే వీళ్ళు కూడా కాన్ఫిడెంట్గా క్వశ్చన్ చేస్తారు, వీళ్ళకి అర్థం కావట్లా. శ్రీముఖ్ గారు సోదన్నారా సొల్లు అన్నారా ఏంటి, సొల్లు అన్నారని మీకు తెలీదా? మీరు చూస్తే కాన్ఫిడెంట్ చెప్తారు, మీరు సోదనలేదు సొల్లు అన్నారని వచ్చేది. ఎందుకు మీకు క్వశ్చన్ వచ్చిందంటే కాన్ఫిడెంట్గా వీళ్ళకి తెలియదు అని అనిపిస్తుంది నాకు. సో అప్పుడు అనిల్ గారు ఏమంటారంటే లేచి అందరు ఇక్కడ ఉన్నారు కాబట్టి సో ఒక్కరు మాట్లాడితే బాగుంటుంది అనే రైట్ మీకు ఉంది కదా, మీ మైండ్లో కూడా మైక్ ఉంది కదా, సో అది అని చెప్తే ఇక్కడ హరీష్ అనిల్ గారి సంబంధం అని మరి అక్కడ సమాధానం చెప్పాడు, మనకు కట్ చేస్తే తెలియదు కానీ ఇటు తిరిగిపోయి మ్యాటర్ చేంజ్ చేసినట్టు అనిపించింది, టాపిక్ చేంజ్ చేసినట్టు అనిపించింది. దానివల్ల వైబ్ లేదని మీరు అనుకుంటున్నారా, అంటే నేనేదో సుల్లు అంటే వాళ్ళ వైబ్ లేదు అనుకుంటున్నారా, మా ఆవిడ ఫాలోవర్ అంటే వాళ్ళ వైబ్ లేదు అనుకుంటున్నారా అని చెప్పి రైట్ క్వశ్చన్. ఎందుకంటే క్వశ్చన్ అదే, వాళ్ళ వైపుకి ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ వేరు, వీళ్ళు చెప్తున్న రీజన్స్ వేరు. సో ప్రియాంక గారిని లేదు సార్ దానివల్ల కాదు, అది మీరు చెప్పి వెళ్ళిపోవటం, ఆవిడ సపోర్ట్ చేయటం, ఆవిడ ఆపాలి కానీ చేయలేదు, సో దానివల్ల చెప్తున్నాం అని చెప్పి స్టిల్ ఎక్స్ప్లెయిన్ మ్యాచ్ అవుతుంది. కానీ ఇది డిజర్వింగ్ అన్డిజర్వింగ్ అన్నా, వైబ్ లేదన్నా, ఇంకోటి లేదన్నా వీళ్ళు ఇచ్చే ఇయే పాయింట్స్ ఇయే, వాళ్ళు తప్పులు చేశారు, ఈ తప్పులు అయ్యి, అది మీరు వైబ్ కింద వేసుకుంటారో డిజర్వింగ్ అన్డిజర్వింగ్ వేసుకుంటారో ఫేక్ వేసుకుంటారో మీ ఇష్టం, మీరు ఏదో వేసుకుంటారు అన్నట్టు. హరీష్ గారు మళ్ళీ చెప్తున్నా యు ఆర్ నాట్ ఏ గుడ్ లిసనర్ అని చెప్పి మళ్ళీ చెప్తున్నా. హరిత గారు వచ్చారు, ఐ నెవర్ కంట్రోల్ హిజ్ ఎమోషన్స్ అని చెప్పారు. రాంగ్ ఆర్గ్యుమెంట్, వాళ్ళేమి మీరు ఎమోషన్స్ కంట్రోల్ చేయమని చెప్పట్లా, తప్పు చేస్తే ఇది తప్పు అని చెప్పమన్నారు. వెంటనే ప్రియాంక గారు మిమ్మల్ని ఎమోషన్స్ కంట్రోల్ చేయమని చెప్పట్లేదండి అని చెప్పి వెంటనే చెప్పారు. శివ్ ఏం చెప్పారంటే మిస్టేక్స్ చేస్తే చెప్పాలి, నాకు కూడా అలా జరిగిన తర్వాత ఆవిడ నన్ను కూర్చోబెట్టుకుని చెప్పింది అనగానే హరిత గారు అంటారు షీఈస్ కంట్రోలింగ్ గారు, ఇది కంట్రోలింగ్ కాదు, మిస్టేక్స్ని కరెక్ట్ చేస్తున్నారు, ఎవరెవరిని కంట్రోల్ చేయట్లేదు, ఆ డిఫరెన్స్ ఆవిడకి అర్థం కావట్లేదు. సో ఎక్కడ ఏది అనిపిస్తే అంటే సప్రెస్ చేసుకుంటే వెళ్ళాలంటే తప్పుల్ని ఓవర్కమ్ చేసుకుంటూ వెళ్ళాలి, ఇంకోసారి అలాంటి మాటలు అనకుండా వెళ్ళాలి. సొల్లు అనేది రాంగ్ కాబట్టి అక్కడ మీరు అరే నువ్వు అనిపించింది నువ్వు అలా అనకు, నీకు నెక్స్ట్ టైం నచ్చలేదంటే వెళ్ళిపోదాం, అంతేగా నువ్వు నోరు జారకు అనే మాట చెప్పాలి, అది వాళ్ళు చెప్తుంది. అంతేగా నువ్వు వెళ్ళిపోద్దు మొత్తం అలా ఏదైనా అంటే ఇప్పుడు కంట్రోల్ అనుకోవచ్చు, ఎంటైర్ రాంగ్ కాదు, చేసిన తప్పు హైలైట్ చేయమని వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ రాధా గారు ఒక మాట చెప్పాలి హరీష్ మీకు అని చెప్పి రాధా గారు మాట్లాడారు. ఏమంటారంటే మీరు ఎందుకు ఇలాంటి షో ఎంత యాక్సెప్ట్ చేశాక కూర్చొని వినొద్దు ఆయన వెళ్ళిపోయారు, ఓకే మీరెందుకు కూర్చోలేదు, మీరు వినొచ్చు కదా అని చెప్పి. ఇక్కడ రెండు ఒపీనియన్స్ ఉంటాయి, హస్బెండ్ వెళ్ళిపోయిన తర్వాత వైఫ్ ఉండాల్సిన నెసిటీ లేదు, వైఫ్ కూడా వెళ్ళిపోవచ్చు, ఉండాల్సిన ఇది లేదు, వెళ్ళిపోయిన బాధే ఉన్న బాధే ఇలాంటి సిచ్యువేషన్లో. సో ఎప్పుడు హస్బెండ్ని ఫాలో అవ్వాలా, మనం గ్రూప్తో ఉన్నాం కదా అని చెప్పి మీరు ఎందుకు కూర్చోట్లేదు, ఇది ఒక గ్రూపు అనుకుని మీరు కూర్చొని మీరు అనొచ్చు కదా ఆయనకి నచ్చలేనప్పుడు. అంటే నెక్స్ట్ అత్త గారు నాకేంటంటే మేడం ఫేక్గా ఉండటం రాదు, ముందు ఒకలాగా వెనక ఒకలాగా అది అనగానే రాధా గారు అంటే హరిత ప్లీజ్ అన్నీ అక్కడి నుంచి శివులు అందరూ ఎవరు లేరు, అలా ఫేక్గా ఎవరు లేరు,
అని చెప్తుంటే రాధా గారేమో ప్లీజ్ కొన్ని విషయాలు మనం కొందరి కోసం అడ్జస్ట్ చేసుకోవాలి, అడ్జస్ట్ అవ్వాలి. దట్ ఈస్ ద వరల్డ్. బయట కూడా అలాగే ఉంటుంది. సో హౌస్లో కూడా అలాగే ఉన్నారు. నేను ఫేక్ కాదు, వేరే వాళ్ళు ఫేక్ అని అంటానికి ఏమి లేదు. అది చూస్తున్నారు, వాళ్ళకి తెలుసు ఎవరు ఏంటి అన్నది అన్నట్టు. కొన్ని విషయాల్లో ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఫ్యామిలీలో కొన్నిసార్లు అలా జరిగినప్పుడు కొంతమంది వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు మిగతా వాళ్ళు నువ్వు ఉండి వీ నీడ్ టు సిట్ అండ్ బ్యాలెన్స్. ఇది కొంచెం బాగుంది. ఇందాక సెట్ అవుతుంది కానీ ఇప్పుడు బాగుంది. ఫ్యామిలీ గొడవలు వెళ్ళిపోయి హస్బెండ్ అలా ఎవరైనా వెళ్ళిపోతే మనం కూర్చొని మనం బ్యాలెన్స్ చేయాలి. ఆ డిస్కషన్ కానీ ఆ గొడవను కానీ దేన్నైనా సరే. మనం ఎందుకు ఇస్తున్నాం అది చేయండి, ఈ టాస్క్లు ఇవన్నీ ఎందుకు ఇస్తున్నాం, అది చేయండి ఇది చేయండి అని పిచ్చోళ్ళం మేమేమైనా. సో ఆ ర్యాప్ అదంతా డిస్కస్ చేయడానికే కదా అనే విధంగా చెప్పారన్నమాట. నెక్స్ట్ అనిల్ గారు మళ్ళీ రాధా గారు అయిపోయింది, అనిల్ గారు అయిపోయారు, రాధా గారు అయిపోయింది, నెక్స్ట్ లైగర్ అనుకున్నా, లేదు మళ్ళీ అనిల్ గారి దగ్గరికి. వెన్ యూ ఆర్ హియర్ టు సెట్ అన్ ఎగ్జాంపుల్, ఇక్కడికి వచ్చారు మీరు ఒక ఎగ్జాంపుల్ తెచ్చడానికి. సో అలా యాక్షన్స్ కూడా అలాగే ఉండాలి కదా అని చెప్పి ఇది ఎగ్జాక్ట్ లైన్. యాక్చువల్గా ఇది ఏం చెప్తారంటే మీరు చాలా మెచ్యూర్డ్గా ఉన్నారు, మెచ్యూర్డ్గా మాట్లాడుతున్నారు కనిపిస్తున్నారు, బట్ యాక్షన్స్ ఎక్కడో ల్యాక్ అవుతున్నాయి. దిస్ ఈస్ ద పాయింట్, దిస్ ఈస్ ద కంక్లూజన్. వీళ్ళ జర్నీకి ఇది కంక్లూజన్. ఇద్దరు చాలా మెచ్యూర్డ్గా ఉన్నారు, ఇద్దరు చాలా మెచ్యూర్డ్గా మాట్లాడతారు, కొన్నిసార్లు ఇద్దరు చాలా మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తారు. బట్ యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో, కొన్ని పదాలు ఏవైతే ఉన్నాయో అవి ల్యాక్ అవుతున్నాయి. ఆ మెచ్యూరిటీ అనేది అక్కడ మిస్ అవుతుంది, మిస్ఫైర్ అవుతుంది కంప్లీట్గా. సో ఫస్ట్ నుంచి ఆ ట్రాక్ అనేది రాంగ్ వెళ్ళిపోయింది, అలా కంటిన్యూ అయిపోతుంది, తగ్గట్లేదు, అది ఎక్కడ కరెక్ట్ అవ్వట్లా. ఇక్కడ వచ్చారు లైగర్, ఇదే లైగర్కి ఎందుకంటే మాట్లాడటం. యూ హ్యావ్ నో పేషెన్స్ టు ఎక్స్ప్లెయిన్. ఫిష్ మార్కెట్ అవి అవసరం లేదు, మంచిగా నైస్గా చెప్పొచ్చు. ఆల్రెడీ ఎన్నిగా చెప్పేసాను ఫిష్ మార్కెట్ పాయింట్. కొత్తది చెప్పుంటే బాగుండేది, లేదంటే ఈ యాక్షన్స్ ఇలాంటివి చెప్తే బాగుండు. బట్ ఆవిడకి రాలా, అది రావట్లా ఇమీడియట్గా. ఓకే ఈ లైన్ అనిల్ గారికి వచ్చినట్టు ఆవిడకి రాలా, రాధా గారికి వచ్చినట్టు ఆయన వెళ్ళిపోతే నువ్వెందుకు కూర్చోలేదు, నువ్వేనా కూర్చోవచ్చు కదా అని చెప్పి ఆవిడకి రాలా. సో కొద్దిగా ఇదే. నెక్స్ట్ పాస్ వచ్చేపాటికి నోకరాజ్ అండ్ ఆసియాకి ఇచ్చారు వాళ్ళు. అంటే తనకి బాగాపోయినా సరే ఏదైనా సరే ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటుంది, ఇక్కడ అందరితో ఉండేటప్పుడు ఉంటుంది, నోకరాజ్కి కావాల్సిన చోట ఉంటుంది. నోకరాజ్ వాళ్ళకి చాలామంది ఇచ్చారు. నోకరాజ్ అండ్ ఆసియా గారు వాళ్ళు బాగా కనిపిస్తున్నారు, మంచి బాండింగ్ కనిపిస్తుంది, మంచి కమ్యూనికేషన్ కనిపిస్తుంది. ఫస్ట్ వీక్లో నోకరాజ్ ఏదైతే డామినేట్ చేస్తారో దానికి మార్పు కనిపించింది. సో దే ఆర్ గోయింగ్ గుడ్. వాళ్ళకి పాస్ అవ్వటంలో ఎంతమంది ఇచ్చినా కూడా తప్పలేదు. నెక్స్ట్ బ్రిట్టో అండ్ సంధ్య ఫెయిల్ వచ్చేపాటికి శివ్ అండ్ ప్రియాంకకి ఇచ్చారు. దేనికి ఇచ్చారంటే ఆ లాస్ట్ ఫైనల్ టాస్క్ ఏదైతే ఉందో సర్ గాట్ లిటిల్ ఎమోషనల్, హైపర్ అయిపోయారు ఆయన దానికోసం. మేడం వాజ్ లిటిల్ సాడ్ అని చెప్పి ఇది బ్రిట్టో గారు చెప్పింది. సంధ్య గారు ఏంటంటే గెలిస్తే ఇద్దరు మంచిగా తీసుకుంటున్నారు, బట్ మంచిగా అంటే ఓడిపోతే మనం తీసుకోవట్లేదు. మంచిగా చెప్పలేదంటే ఏదైనా తప్పు ఏదైనా జరిగిందని చెప్పలేదు, మంచిగా ఎవరైనా ఫీడ్బ్యాక్ లేదంటే క్విట్ ద షో అంటున్నారు, అది తీసుకోవటం లేదు. ఆ వైబ్ నాకు నచ్చలేదు అనగానే ఇక్కడ అంజలి గారు ఎవరు క్లాప్ కొట్టారు, ఇంకా మిగతా ఎవరు కొట్టారు చూపిలే. వెంటనే శ్రీము గారు అంటారు ఇక్కడ ఎవరు ఇక్కడ కొంతమంది క్లాస్ కొట్టారని చూశారు, తెలుసు, అర్థమవుతుంది. యాక్చువల్గా వీళ్ళకి కూడా పడదనుకుంటా, అనుకుంటా ఇది తానే మనం చూడలేదు కూడా తెలియదు చెప్పింది. సో వీళ్ళకి కూడా పడదు, ప్రియాంక గారికి అంజలి గారికి కూడా పడదు. సో అది చూడాలి ముందుకెళ్ళాక ఎలా ఉంటుంది ఏంటంటే. శివ్ ఎందుకు ఎమోషన్ అయ్యానంటే తను నాకు ప్రపోజ్ చేసింది పెద్దగా, అసలు సూపర్ డూపర్గా, అసలు నేను జీవితంలో చచ్చిపోయినా కూడా మర్చిపోలేను రోజు, అలాంటిది మిస్ అయ్యారని చెప్పి నేను అలా ఎమోషనల్ అయ్యాను అంతే. తర్వాత తను కూర్చోబెట్టి సారీ చెప్పింది, నేను సారీ చెప్పాను. సో ఆ బిహేవియర్ అంతా చేయకుండా ఉండాల్సింది, యాక్సెప్ట్, ఓకే. బట్ వాళ్ళు ఇది ఇవ్వటంలో తప్పలేదు, ఎందుకంటే ఇదనే కాదు గెలిచినప్పుడు కూడా ఆయన హైపర్ అయిపోతున్నాడు. బట్ ఈ కంట్రోల్ అన్నది అక్కడ మిస్ అవుతుంది. చెప్పాను కదా, వైబ్ చెక్ కాదు ఇది, జస్ట్ ఒక నెగిటివ్ పాయింట్ కనిపించింది అది వేస్తారు అంతే. నెక్స్ట్ కళ్యాణ్ అండ్ వాసంతికి వీళ్ళు పాస్ ఇచ్చారు, రాబో బిల్డ్ చేస్తున్నారు. లాస్ట్ వీక్ ఇలా ఉండొద్దని అందరూ చెప్పారు. సో టాస్క్ మాత్రమే కాదు, ఆ బాండింగ్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. యానివర్సరీ అప్పుడు ఆయన ఏం చేశారు ఆవిడతో ఇదంతా, సో ఫేక్ ఇచ్చిన దానికి నిరూపించుకున్నారు. సో ఆ వైబ్ కనిపించింది, ఇచ్చామని చెప్పి. మరి లాస్ట్ టైం ఇచ్చిన మరి అది ఓవర్కమ్ అయినప్పుడు చెప్పాలి కదా, చెప్పారు. నెక్స్ట్ నటరాజ్ మాస్టర్ గారు నోకరాజు ఆశాకే వాళ్ళు ఇచ్చారనమాట బెస్ట్ కప్పులు అని చెప్పి, అదే వైబ్ ఉంది అని చెప్పి. ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి ఓకే, ఇంకా వైబ్ పెరిగిద్ది, గేమ్లో కూడా తగ్గలేదు, అండర్స్టాండింగ్ ఉంది, ఏదైనా అయితే తను తట్టుకోలేడు, తినకి ఏదైనా అయితే తిని తట్టుకోలేదు అని చెప్పి ఒక లైన్ చెప్పారు చూసారా, దట్ డిఫైన్స్ ఆసియా అండ్ నోకరాజ్. అదేంటంటే మొరటి ప్రేమ అద్భుతంగా కనిపిస్తుంది, కొద్దిగా మొరటగా, నోకరాజ్ కొద్దిగా అలా ఉంటుంది. సో అది అద్భుతంగా కనిపిస్తుంది, వాళ్ళని డిఫైన్ చేస్తారు రిలేషన్ కూడా. నెక్స్ట్ ఫెయిల్ వచ్చేప్పటికి హరితారీష్, నాకు ఎక్కడ కొద్దిగా షాక్ అనిపించింది. వీళ్ళు జానుబానికి ప్రిపేర్ అయ్యారు, సడన్గా హరితారీష్కి ఎందుకు వెళ్ళారు అంటే ప్రియాంక గారు శివ్ గారి వల్ల ఆ పాయింట్లు వచ్చినాయి నటరాజ్ మాస్టర్ గారికి. సో ఎందుకు ఇచ్చారంటే ఒకళ్ళిద్దరు ఇక్కడ మాట్లాడారు, ఎక్కువ మంది కాదు. ఆ రోజు సొల్లు అన్నప్పుడు ఒకళ్ళిద్దరు మాట్లాడతారు, ఎక్కువ మంది కాదు. ఆయన ఇదంతా సొల్లు అవసరమా అనుకుంటూ వెళ్ళిపోయారు. సో నేను పరిగెత్తుకెళ్ళా, హరీష్ గారు అంటే ఆయన పరిగెత్తుకెళ్ళిన తర్వాత ఇండైరెక్ట్గా చెప్పారు, ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాం, ఉండాలి. దాని తర్వాత అన్నారు హరీష్ గారు వస్తారా అని చెప్పి అన్నారు. చెప్పాను. సో చూడలేదు ఆయన సపరేట్ జోన్ వెళ్ళిపోతున్నారు, ఫుడ్కి దానికి కూడా అసలు రాకుండా వాళ్ళకి నచ్చినట్టు ఉంటున్నారు అన్నట్టు. ఒక ఇంట్లో ఒక బాబాయో పెదనానో ఎవరైనా రాకుండా ఉంటే గిల్టీగా ఉంటుంది కదా, అలాగే నాకు అనిపించి సరే అని చెప్పి వాళ్ళని తీసుకొచ్చి
ఇక్కడ నుంచోబెట్టి మాట్లాడి సారీ చెప్పి అవి చెప్పి ఆయన చెప్పారు ఈయన చెప్పాను క్లియర్ చేసుకున్నాం అంతా ఓకే. బట్ ఇప్పుడు శివ పెట్టిన పాయింట్ ఇక్కడ నాకు అనిపించింది, శివ గారు కనుక ఈ పాయింట్ పెట్టకపోయింటే నటరాజ్ గారు ముందు పిలిచింటే జానుబానికి ఇచ్చేవాళ్ళు. ఆ వైబ్ లేదు, ఎందుకంటే వాళ్ళు కరెక్ట్గా సెట్ అయ్యేది రీజన్స్. వాళ్ళ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ చిన్న చిన్న క్వశ్చన్లు కూడా వాళ్ళ దగ్గర ఆన్సర్స్ లేవు అని చెప్పి, పెళ్ళి 3 ఏళ్ళు అయిన తర్వాత కూడా లేవు అని చెప్పి వాళ్ళకి మంచి పాయింట్ ఉంది పెట్టలేదు. బట్ ఇప్పుడు శివ పెట్టిన పాయింట్ ఏది ఉందో, వైఫ్ తప్పు చేస్తే హస్బెండ్ కరెక్ట్ చేయాలి, హస్బెండ్ తప్పు చేస్తే వైఫ్ కరెక్ట్ చేయాలి, అది మిస్ అవుతుంది. అండర్స్టాండింగ్ ఉంటేనే ఈ కపుల్ షోలో బాగుంటుంది, అది మిస్ అవుతుంది. సో ఆ వైబ్ లేదు అన్న పాయింట్ అని తగిలింది. బేసికల్గా అదే పాయింట్. హరీష్ గారు నేనేమి ఆన్సర్ చేయాలనుకోవటం లేదు అన్నాడు. అనుకోగానే శ్రీముఖ్ గారు అంత దట్స్ ఓకే అమ్మయ్యా బతికిపోయారా నెక్స్ట్ టైంకి వెళ్ళిపోదాం, మళ్ళీ ఎక్కడ సాగొడతాడు మళ్ళీ 11-12 దాకా ఉండాలి చెప్పాను అని అనుకున్నట్టు అలా అనిపించింది ఆవిడ అలాగనే. సో అంటే శివకి ఇట్స్ ఓకే అనగానే హరీష్ గారు నేనేం చెప్పాలనుకోవట్లేదు, ఎందుకంటే అని చెప్పి చెప్తున్నారు. ఆయనకి ఎందుకు చెప్పాలనుకోవట్లేదు అన్న దాని మీద చెప్పాలనుకుంటున్నారు. ఇది గొడవకి దారి తీసింది. ఎందుకంటే ఇక్కడేం మాట్లాడలేదు, రూట్గా వెళ్ళిపోయారంతే. అంటే నటరాజ్ గారు లేదు మీరు ఎక్కడే సొల్లు అన్నారు, ఆయన అక్కడే ఈ సొల్లు వినాల్సిన అవసరం లేదు అని చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. అక్కడే అన్నారు ఆయన. హరీష్ గారు ఫుటేజ్ దమ్ముందా అన్నారు, ఇది రాంగ్. ఇదే మారలేదని పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంది, ఇది దమ్ముందా ఫుటేజ్ చూసుకుందాం ఎందుకు, మామూలుగా కూడా మాట్లాడచ్చు కదా, ఎందుకంత ఆవేశం. ఇక్కడ హరీష్ గారు చెప్పాల్సింది ఏంటంటే ఆ రోజు నా బిహేవియర్కి కారణం మీరు మాట్లాడుతుంటే మీరు నన్ను అలా మాట్లాడటం వీకెండ్, దాని తర్వాత మీరు మాట్లాడితే నేను తీసుకోలేకపోతున్నాను, మిమ్మల్ని అసలు చూడాలని కూడా లేదు, అందుకని మిమ్మల్ని అవాయిడ్ చేయడానికి వెళ్ళిపోయా. మెయిన్ రీజన్ మీరు అలా చెప్తున్నది దమ్ముందా ఫుటేజ్ చూద్దామా నేను లేదు, అసలు దమ్ముందా దాంట్లో ఎందుకు, పక్కన జడ్జెస్ ఉన్నారు వాళ్ళకి మర్యాద ఏది నాకు అర్థం కావట్లేదు. అసలు జడ్జెస్ వాళ్ళు కాబట్టి మర్యాద లేదా, జడ్జెస్ ఎవరైనా సరే మర్యాద లేదా, అక్కడ నాగార్జున గారు లాంటి వాళ్ళు కూర్చొని ఇలాగే మాట్లాడతారా దమ్ముందా లాంటి పదాలతో, వాళ్ళు కూడా దీన్ని కరెక్ట్ చేయట్లేదు. హౌ డేర్ యూ సే దట్ అని చెప్పి అసలు అనిల్ గారు అన్నారు కదా, మామూలు నుంచి నువ్వు దమ్ముందా ఎన్ని మాటలేంటి మామూలుగా మాట్లాడుకోలేరా అని, నాకు అదే అర్థం కాల. ఏంటో నటరాజ్ 100% ఉంది. అరే ఫస్ట్ మీదే మిస్టేక్, మీ ఆవిడ చెప్తే అని చెప్పి అన్నారు. సో అది ఏదైనా చెప్పుకుంటూ బాగానే ఉంటుంది, కానీ నటరాజ్ గారు ఇది కనుక ప్రూవ్ చేస్తే ఏం చేస్తారు అంటే, ఇక్కడ అనలేదు అన్నారు కదా, ప్రూవ్ చేస్తే ఏం చేస్తారంటే హరీష్ గారు బిట్ట ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతా సరేనా, ఇక్కడ మాట్లాడానంటే వెళ్ళిపోతాను, ఇక్కడ మాట్లాడింది నటరాజ్ మరి మీరు వెళ్ళిపోతారా, ఒకళ్ళు ఇది రాంగ్ అంటే రెడీ నేను కూడా వెళ్ళిపోతా అని చెప్పాను. సొల్లు అని చెప్పకపోతే నేను వెళ్ళిపోతా, మీరు కనుక ఇక్కడ సొల్లు అని చెప్పకపోతే వెళ్ళిపోతా, ఆయన క్లారిటీకి పదం యూజ్ చేశారు. సో ఆయన ఇక్కడ సొల్లు అన్నారు. ఆ ఫుటేజ్ ప్లే చేస్తే అయ్యే దీనికే. సో ఫుటేజ్ వెంటనే ప్లే చేస్తారా అంటే చేయలేరు, ఎందుకంటే వీళ్ళు రెడీ చేసుకోలేదు. కానీ దట్స్ ఓకే, దట్ ఐ కెన్ అండర్స్టాండ్ టెక్నికల్ రీజన్. రేపే ప్లే చేస్తారండి ఇంకో ఎపిసోడ్ తర్వాత, దట్స్ ఓకే. హరీష్ గారు అక్కడ మాట్లాడినా ఇక్కడ మాట్లాడలేదు చూస్తారు. లాస్ట్ టైం కూడా మీరు ఎట్లాగే అంటే నేను అక్కడే మాట్లాడి ఇక్కడ మాట్లాడలేదు, లాస్ట్ టైం ఎట్లాగే వీడియో చేస్తే మీకు పప్పిషయం అయింది, ఇంకోసారి పప్పిషయం అయింది అంటే అంత సీరియస్గా హరీష్ ఏంది ఏం మాట్లాడలేదు అబ్బా మొన్న కదా సారీ చెప్పుకున్నారు దమ్ముంద లాంటివి ఎందుకు అని అనుకుంటే సీరియస్గా అనుకుంటున్నారు. పప్పిషేం యాకలేకలే నాకది గుర్తొచ్చింది, పప్పిషేం యాకలేకలే ఏంట్రా లాస్ట్ టైం పప్పిషేం అయ్యారనగా నాకు వచ్చింది ఆ వర్డ్ యూజ్ తినంగానే. ఏంటో అన్నయ్య ఒకసారి అంటే అవును నేను పప్పిషేం అవును నేను ఎందుకు అవుతా అవును నేను చాలా క్లియర్గా విన్నాను అంటే అనిల్ గారు ఒక క్లియర్ స్టేట్మెంట్ ఆపారు. ఒక క్లియర్ స్టేట్మెంట్ షో నుంచి పద్దాకా వెళ్ళిపోతా అన్నప్పుడు మీరు ఎందుకు వచ్చారా షోకి, అది కదా ఏందో పద్దాకా నా వల్లే ప్రాబ్లం అయితే ఇక్కడి నుంచి వెళ్ళిపోతా అన్నా కూడా ఓకే, మీ వల్ల ప్రాబ్లం అయినా వెళ్ళిపోతారంటున్నారు, మా ఇద్దరికి ప్రాబ్లం అయినా వెళ్ళిపోతా అన్నారు, అసలు ప్రాబ్లం లేకపోయినా ప్రాబ్లం లేదు కాబట్టి వెళ్ళిపోతామంటున్నారు, అందరూ వెళ్ళిపోతామంటారు ఏంటి, మీకు లేదా మీకు అక్కడ క్లాజ్ లేదా, వెళ్ళిపోతే ₹1 కోటి ఫైన్ కట్టాలి ఏం లేవా బిగ్ బాస్ లాగా, ఏందో అలాంటి పెట్టాలి. నెక్స్ట్ డే నుంచి పెట్టుకోండి, ఒకవేళ నెక్స్ట్ డే నుంచి ఉంటే ఇట్లా ఉంటే ఉండదు, ఇట్లా లేకపోతే ఉండొచ్చు. నాకు అర్థం కాదు, మీరు వచ్చిన రోజు స్టేజ్ మీద ఏం చెప్పారు హరీష్ గారి క్లాస్ స్పీకర్ అనమాట, హరిత గారిని ప్రపంచానికి పరిచయం చేయాలి, నా లవ్ చూపించాలి, అది చేయాలి అని చెప్పారు. కానీ నేను వచ్చాక మళ్ళీ వెళ్ళిపోతా అంటారు, షో నుంచి వెళ్ళిపోతా అన్న స్టేట్మెంట్ అసలు రాకూడదు, హరిత హరీష్ గారిని కాదు ఎవరైనా సరే అని చెప్పి మళ్ళీ అందరూ చెప్పారు. ఎవరైనా కూడా గివ్ రెస్పెక్ట్ టు ద షో అండ్ గివ్ రెస్పెక్ట్ టు ద ప్రాసెస్, ఒకవేళ మీరు వెళ్ళిపోవాలనుకున్నా కూడా అదే ప్రాసెస్లో వెళ్ళిపోవాలి అది అని చెప్పి ఇది కూడా చెప్పారు. ఇదేనా లయ గారు చెప్పుంటే చాలా లయబద్ధంగా ఉండేది, కానీ చెప్పలా. నువ్వేంటారు లయ గారి మీద పడ్డావు అంటే తీసుకురాపోతున్నా, నువ్వు ఎక్స్పెక్ట్ చేసి లయ గారు చెప్తారని చెప్పి అలా ఉండిపోతున్నారు ఆవిడ. నెక్స్ట్ నోకరాజ్ అండ్ ఆశ వాళ్ళు రాగానే ఇప్పుడు హరిత హరీష్ గారు అయ్యారు వదిలేద్దామని అలా వదల్లా, హరిత హరీష్ వేస్తారు వరుస పెట్టి. ఆ రోజు ఇక్కడ కూర్చొని తింటున్నాను, వదినా సారీ, ఇక్కడ కూర్చొని తింటున్నాను సార్ ఎక్కడ కాదు, వదినా సారీ అని చెప్పాను, ఇబ్బంది ఫీల్ అయితే అనగానే వద్దు నోకరాజు క్లారిటీ లేకుండా వద్దు ఏం మాట్లాడతారని చెప్పి వెళ్ళిపోయారు. ఈ సారీ విషయం డిస్కస్ చేసి ఉంటారు కదా అని అనుకున్నా, అంటే అలా నోకరాజు సారీ చెప్పాడు సో మనం సాల్వ్ అయినట్టే అని చెప్పి, అంటే వీళ్ళేంటి నటరాజ్ మాస్టర్ గారు సారీ చెప్పలేదు అని ఒక పాయింట్, ఈ సారీ చెప్పినా కూడా పట్టించుకోలేదు. సరే ఈ పెద్ద తీసేయండి. సెకండ్ పాయింట్ చెప్పాడు, బాగా చెప్పాడు, సేవకులు అని ఇచ్చారు, ఇది పాయింట్.
మీ ముందే చేయను అన్నారు, వీకెండ్లో ఏదైతే అది చూసుకుంటామన్నారు. ఓకే అన్న వదిన వచ్చారు, సో మాకు చేయాలని లేదు అంటే అన్న వచ్చారంట, హరీష్ గారు వచ్చారు నోకరాజ్ దగ్గరికి, మాకు చేయాలని లేదు, బట్ నీకు ఒంట్లో బాగాలేదు కాబట్టి నేను చేస్తా, ఏమైనా ఉంటే నాకు చెప్పు, వదిన బదులు కూడా నేనే చేస్తా అని చెప్పారు. సో నాకు ఇది నచ్చలేదు సింపుల్గా, అసలు అది చేయాలని లేదులేండి, వీళ్ళు కూడా చేయించుకోలేదు కాబట్టి ఎండ్ ఆఫ్ ద డే ఓకే. ఈ పాయింట్స్ కనుక అనిల్ గారు వాళ్ళు ఈ పాయింట్స్ అని డిస్కస్ చేస్తుంటే చాలా బాగుండేది అనిపించింది నాకు. నువ్వు ఎందుకు చేయలేదు, ఇది షో కదా, ఇది ఫార్మాట్ కదా, ఎందుకు చేయలేదు, లాస్ట్ టైం కూడా లవ్ గురించి కొడతా అన్నారు. అవన్నీ పాయింట్స్ ముందు డిస్కస్ చేసుకొని రేపు జస్ట్ బాండ్ క్రెడిట్స్ ఇచ్చుకుంటే బాగుంటుంది బేస్డ్ ఆన్ అవర్ డిస్కషన్. అంటే ఎలా చెప్తానంటే మా సాఫ్ట్వేర్ దాంట్లో హైక్లో చిట్టాలు ముందు డిస్కస్ చేసుకుంటాం కదా, డిస్కస్ చేసిన తర్వాత బేస్డ్ ఆన్ అవర్ డిస్కషన్ మనం ఫామ్ ఫిల్ చేయాలి అంటే వీళ్ళు వీక్స్ చేయాలి, దాని తర్వాత మేనేజర్ ఎంప్లాయీ డిస్కషన్లు జరుగుతూ ఉంటాయి, అయిన తర్వాత ఒక రేటింగ్ అలాగా. సో డిస్కస్ చేసుకొని రేపు నెక్స్ట్ రోజు మన బేస్డ్ ఆన్ అవర్ డిస్కషన్ మీకు ఇంకా 30 బాండ్ క్రెడిట్స్, మీకు ఇంకా 25 బాండ్ క్రెడిట్స్. అప్పుడు ఎలా ఉంటుందంటే ఇద్దరం డిస్కస్ చేసుకున్నాం కాబట్టి డిస్కస్ చేసుకున్న తర్వాత ఫిక్స్ చేసినట్టు ఉంటుంది. ముందే రేటింగ్ ఫిక్స్ అయిపోయినా ఎన్ని బాండ్ క్రెడిట్స్ ఇవ్వాలని, బట్ స్టిల్ అదో వైపు వస్తుంది. ఇక్కడ అలా కాదు, అక్కడే డిస్కస్ చేసి వాళ్ళు ఆన్సర్ ఇచ్చినా కూడా నువ్వు 40 వేస్తా, నువ్వు ఆన్సర్ ఇవ్వకపోయినా 30 వేస్తా అంటే ఇంకా వేస్ట్ కదా డిస్కషన్ అన్నది అది. సో నాకు ఈ నచ్చలేదు. అన్న చెప్పినప్పుడు వదిన చెప్పినప్పుడు అన్న కానీ అది కరెక్ట్ చేసుకుంటే, తప్పులు ఏం చేసినప్పుడు అది కరెక్ట్ చేసుకుంటే అలా ఉంటుంది. సో వైబ్ కరెక్ట్ చేసుకుంటే బాగుంటుంది, ఆ వైబ్ని కరెక్ట్ చేసుకోవట్లేదు, సో వైబే లేదు అన్నట్టు ఫీల్ అవుతున్నాడు. ఆశయ్ గారు అది కాకుండా ఇంకోటి చెప్పారు, యాక్టివిటీ జరుగుతున్నప్పుడు నటరాజ్ మాస్టర్ గారితో ఆర్గ్యుమెంట్లో పోస్ట్ మార్టం చేస్తా లాస్ట్కి క్యారెక్టర్ని పోస్ట్ మార్టం చేస్తా అన్నారు, అక్క కంట్రోల్ చేస్తుంటే బాగుంటుంది ఇలాంటివన్నీ అని చెప్తుంటే హరీష్ గారు నా అగ్రెషన్ వెనక బలమైన కారణం ఉంటే తప్పితే ఆవిడ చెయ్యరు అని చెప్పి కరెక్ట్ ఆ మాట చెప్పారు. అంతేగాని సేవకులు ఇదంతా డిస్కషన్ రాలేదు. సో రేపు మేబీ దాని గురించి మాట్లాడతారేమో. నెక్స్ట్ పాస్ వచ్చేప్పటికి వీళ్ళు జానుబానికి పెట్టారు, కొంచెం నాకు ఆశ్చర్యంగా అనిపించింది. మనం గెలవాలి ఒకరి రీజన్ బాగుంది, మర్చిపోయా. నాకు అది పెట్టినప్పుడు ఇదిగా అనిపించింది, బట్ అది ఇచ్చిన రీజన్ మాత్రం కరెక్ట్గా ఇచ్చారు. మనం గెలాలని చెప్పి ఒకళ్ళేమో కన్ఫ్యూజ్ చేయాలి, ఒకళ్ళేమో టార్గెట్ చేయాలి, ఆ వైబు ఆ కమ్యూనికేషన్ కనిపించింది, బేసికల్గా స్ట్రాటజీ కనిపించింది. ఇదేంటి సిద్ధు సోనియాతో జరిగిన ఆ బాల్ గేమ్ హోల్లో కొట్టారు, నేను కూడా చెప్పాను కదా, బాగా ఆడారు, ఒకళ్ళేమో కన్ఫ్యూజ్ చేశారు. చిన్ను స్ట్రాటజీ పేరు చిన్ను, ఆపరేషన్ చిన్ను అనగానే ఆవిడ కొట్టడం, ఆళ్ళ జరగానే ఇడి ఇసరటం. సో అది వర్కౌట్ అయిందని పక్కన పెడితే స్ట్రాటజీ అయినా కనిపించింది అట్లీస్ట్. నెక్స్ట్ కళ్యాణ్ అండ్ వాసంతి గారు ఫెయిల్ వచ్చేప్పటికి హరితారీష్ గారికి పెట్టారు. ఇక్కడ కూడా నారలేదన్న ఫీల్ వచ్చింది నాకు. వైబ్ ఏంటి అన్నది అసలు క్లారిటీయే లేదు, ఏం వైబ్ ఉంది ఏంటని చెప్పి. ఎందుకంటే ఎప్పుడూ డౌన్లోనే ఉన్నారు, రూమ్లోనే ఉంటున్నారని చెప్పి ఓన్లీ లంచ్కి బ్రేక్ఫాస్ట్కి మాత్రమే కనిపిస్తున్నారు. హరిత గారు అసలు మీరే ఆయన కనిపిస్తున్నారు, హరిత గారు అసలు కనబడలేదు, హరిత గారు గుంట్లో బాగాలేదులేండి. హరీష్ గారు ఇక్కడ ఈ మాట చెప్పారు కదా, దీనికి ఏం చెప్పాలి? దీనికి ఇచ్చిన ఆన్సర్ మీకు నచ్చినట్టయితే ఉండడానికి మేము పెళ్లి చేసుకోవాలా, మీకు నచ్చినట్టు ఉండడానికి రాలేదు. ఎవరికి చెప్పారు వాళ్ళకి నచ్చినట్టు ఉండమని? మాకు కనిపించట్లేదు, ఇంక మేము అసలు మేము ఎలా డిసైడ్ చేస్తాం, ఎలా జడ్జి చేస్తాం? కనిపిస్తే వైబ్ ఉందా వైబ్ లేదా అని జడ్జి చేస్తాం, కనిపించట్లేదంటే మేమేం జడ్జి చేస్తాం? పాయింట్ చెప్పారు. తీసుకోవాలి, లేదు మీకు కనిపిస్తున్నాం మీరే చూడట్లేదని అలానే చెప్పుకోవాలి, కానీ మీకు నచ్చినట్టు పెళ్లి చేసుకోవాలి, మీకు నచ్చినట్టు ఉండదు నా ఎందుకు ఇవన్నీ అని అనిపించింది నాకు, అంత ఇదవటం అని. వాసంతి గారు మేము జడ్జ్ చేయాలంటే ఉండాలి కదండి, పాయింట్ అది. అందరికీ ఇక్కడ అందరూ కనిపించాలి, కనిపిస్తే జడ్జ్ చేయగలరు. ఇంత ముందు అంటే మనం అనుకున్న ఈ పాయింట్. హరీష్ గారు నెక్స్ట్ టైం మీ ముందే తిరగడానికి ట్రై చేస్తాను, ఇది కూడా అవసరం లేని పాయింట్. నెక్స్ట్ టైం మీ ముందే తిరుగుతా, మీ చుట్టూ తిరుగుతా, మీ మధ్యలో తిరుగుతా, ఎందుకు? దానికి కళ్యాణ్ ప్రాబ్లం ఇదేసారా కానీ నెక్స్ట్ ఇక్కడ అవతల వాళ్ళు హట్ అవుతారని కూడా అని చెప్పి చెప్పబోతున్నాడు. ఇలా అంటే హట్ అవుతారు వాళ్ళు, చాలా మంచిగా చెప్పారు ఈ మాటలో. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే అనిల్ గారు మీ డెసిషన్ మీరు తీసుకోవడం కరెక్ట్, కాకపోతే షో ఉంది కాబట్టి ఇక్కడ వీళ్ళు చెప్పిన డిస్కషన్ జరిగింది ఒకటైతే ఈయన చెప్పింది ఒకటి, నాకు అది కూడా బ్రేక్ వచ్చింది. ఇక్కడ ఏమి ఎడిట్ చేసి లేపేసారు అర్థం కాల. అంటే మీ డెసిషన్ మీరు తీసుకున్నారు. ఇక్కడ నాకేమనిపించింది అంటే వీళ్ళు గేమ్ ఆడటానికి రాలేదు కదా, ఆ డిస్కషన్ పాయింట్ కూడా జరిగినట్టుంది, గేమ్ ఆడటానికి రాలేదు అని చెప్పి. అదే ఇది కట్ చేసేస్తే మనకు తెలియదు, మనకు చూపించినంతవరకు మనం జడ్జ్ చేయగలం, చూపించినంతవరకు మనం చెప్పగలం అంతే. సో బయటికి రాలేదు కాబట్టి అది కెమెరాకు దేనికి చెప్పుంటే బాగుండేది, మీ అంతటా మీరు లోపల ఉండిపోతే మాకెట్ట తెలిసిద్ది అన్నట్టు అనమాట. హరిత గారికి బాగాలేనప్పుడు మేము ఉండిపోయాం కదా, కెమెరాకి చెప్పచ్చు కదా అని చెప్పి. మరి ఇన్ఫార్మ్ చేయకపోతే మాకు తప్పైంది కదా, చెప్పాలి కదా కెమెరాకి, హరిత గారికి బాగాలేదు నేను కూడా లోపల ఉంటానని చెప్పకపోతే. అనిల్ గారు అది చెప్పారు ఇక్కడ. పాస్ వచ్చేప్పటికి సంధ్య అండ్ బ్రిట్టో, ఎందుకంటే షీ టుక్ స్టాండ్, శివంగిలాగా అసలు స్టాండ్ తీసుకున్నారని చెప్పి షీ స్టార్టెడ్ కరెక్టింగ్ హిమ్. ఇంపాక్ట్ కూడా గేమ్లో ఇంపాక్ట్ కనిపిస్తుంది వాళ్ళిద్దరిదని చెప్పి ఓకే. నెక్స్ట్ జాను అండ్ బాను పాస్ వచ్చేప్పటికి నోకరాజ్ గారికి ఇచ్చారు, వాళ్ళు ఇచ్చిపుచ్చుకున్నారు ఇక్కడ. నోకరాజ్ ఎందుకంటే కోఆర్డినేట్ అంటే ఇవ్వడం తప్పలేదు, నోకరాజ్ గారికి కనిపించిందండి, ఇచ్చిన తప్పలేదు. కోఆర్డినేషన్ బాగుంది, చేయి బాగాలేకపోయినా సరే అంతా చూసిన తర్వాత అంతా చేసిన తర్వాత అప్రిషియేషన్స్. బేసిక్ ఏంటంటే ఆశయాన్ని తెగ అప్రిషియేట్ చేశారు, ఆశయ వల్లే నేను గెలిచానని చెప్పి 100 సార్లు చెప్పాడు. సో అది నాకు బాగా నచ్చింది, ప్రౌడ్గా ఫీల్ అయ్యాము అదంతా. సో అలాగే ఛాలెంజ్ కూడా తన వల్ల ఏంటి నీకేదైనా అయితే నేను చూసుకుంటా ఇంకోసారి అలాంటి మాటలు కూడా చెప్పుకున్నారు, అది అని చెప్పి వాళ్ళకి ఇచ్చారన్నమాట. కోఆర్డినేషన్ ఉంది, ర్యాపో ఉంది, సో వైబ్ ఉంది అది అని చెప్తే. వాణి గారు ఇంకోటి రాజు ఫేవర్లో ఉన్నాడని తెలిసి
ఇది బాగా చెప్పారు అనమాట. రాజు ఫేవర్లో ఉన్నాడని తెలుసు, అయినా తనకి గివ్ అప్ ఇవ్వకుండా ఉండి ఒక సైకిల్ చేయగానే ఆసియా ఇంకా అసలు మామూలుగా పట్టుకోలేదు, శివంగిలాగా పోయి పట్టేసుకుంది అది అని చెప్పి ఆ టాస్క్ ఏదైతే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆ వైబు, ఆ సైగ్ అన్నది వైబు అంతే, అసలు యాక్చువల్ డెఫినేషన్ అది. ఆ సైగ్ వైబు జాను భాను గారిది కూడా ఆ కోఆర్డినేషన్ అన్నది వైబు. చిన్ను అనగానే అది అయ్యే వైబు, మాట్లాడుకోవడం తక్కువైనా సరే వైబు కనిపించింది కళతో. అంటే ఈ ఎగ్జాంపుల్స్ యాక్చువల్గా అయితే ఫెయిల్ వచ్చేపాటికి వీళ్ళు శాండ్రా అండ్ మహేష్ గారికి పెట్టారు. నాకు ఇది పెట్టడం తప్పలేదు కానీ బట్ ఇచ్చిన కొంచెం ఓవర్గా ఇచ్చారేమో రీజన్స్ అన్నట్టు అనిపించింది. ఏంటంటే తనని కట్టేశారు, రూల్స్లో కేజీలో పెట్టేశారు, జడ్జి చేస్తా శాండ్రా గారు మహేష్ బ్రోని కట్టేశారు, కేజీలో పెట్టేశారు, ఓవర్గా అనిపించింది నాకు. నెక్స్ట్ హీ విల్ నాట్ ఎవాల్వ్, ఈ రిలేషన్లో అసలు ఎవాల్వ్ అవ్వలేడు, ఇది కూడా ఓవర్ ఉంది, ఇదంతా అవసరం అనిపించింది నాకు. రూల్స్ కొంచెం సెట్లోడ్ చేసుకొని ఒకరినొకరు పుష్ చేసుకొని లెట్ దెమ్ డూ ఫ్యూ థింగ్స్. అసలు ఆయన ఏం చేయనివ్వట్లేదు, ఆయన మొత్తం కట్టేసింది కొట్టేసింది అన్నట్టు పెట్టేశారు. అంత ఇదిగా పెట్టాల్సిన నెసిటీ లేదేమో పాయింట్. సో ఆయన అసలు ఆయన ఏం వదలట్లేదు, ఆయన కొంచెం వదలండి, కొద్ది ఫ్రీడమ్గా ఉండాలని చెప్తున్నారు. ఆవిడ కట్టేది కదా, అది బాధ్యత ఓవర్గా చెప్పారేమో అనిపిస్తుంది. శాండ్రా గారు రూల్స్ అన్నారు కదా, ఏం చేస్తారు మీరు రూల్స్ అయ్యింటే, ఏంద్రా అంటే ఏమి లేదు, ఏసీకి ఎదురుగా చైర్ వేసుకొని కూర్చున్నావు, పడుకున్నావు బీన్ బ్యాగ్లో, అలా కాదు బెడ్ మీద పడుకోవాలని. యాక్చువల్గా మహేష్ ఏం చెప్తున్నాడు, మహేష్ గారు ఏమన్నారంటే నన్ను కరెక్ట్ చేసింది ఆవిడ అని, ఎందుకంటే బెడ్రూమ్లో పడుకోవాలి బయట పడుకోవద్దు అన్నట్టు ఏదో రూల్ ఉంటుంది. సో పడుకోవాలి, నన్ను కరెక్ట్ చేసింది అంటే ఇంక శాండ్రా గారు అసలు మీకు ఏం తెలుసు అని, మీరు అక్కడ వరకు చూశారు వచ్చి బెడ్రూమ్కి వచ్చి, ముందేం జరిగింది వెనకేం జరిగింది అని తెలియకుండా మీరు ఏం చెప్తారని. అది కదా పెద్ద పెద్ద మాటలు అయ్యి, రూల్స్, కేజు, రిలేషన్షిప్లో ఎవాల్వ్, వైబ్ గురించి ఇంత అవసరం లేదేమో అనిపించింది నాకు. అంత దారుణంగా జడ్జ్ చేశారనిపించింది. పెద్ద పెద్ద మాటలు అన్నారు. సో పుట్టింగ్ రూల్స్ నాట్ అలౌవింగ్, వీఆర్ ద కపుల్, మాకు తెలుసు ఏం చేయాలని చెప్పి. అంటే సరే ఒపీనియన్ అంతే అని చెప్పి అనిల్ గారు ఒపీనియన్ కరెక్ట్ చేశారు, కానీ చెప్పాల్సింది ఒక మాట, మరీ అంత డీప్కి వెళ్ళొద్దు అని చెప్పి. నెక్స్ట్ మహేష్ అండ్ శాండ్రా వాసంతి అండ్ కళ్యాణ్కి పాస్ ఇచ్చారు. అమ్మో ఇక్కడ మహేష్ గారు ఓవర్గా అనిపించింది నాకు ఇది కూడా. సో లాస్ట్ టైం అది ఇచ్చారు కాబట్టి ఫేక్ అని చెప్పి దాన్ని ప్రూవ్ చేసుకున్నారు కాబట్టి ఇచ్చారు. ఎరా రే రే కుండి ఎందుకు కట్టారా అలా మాట్లాడుకున్నారు కదా. ఇక్కడ అనిల్ గారు కూడా వాడు అనద్దు అన్నారు. సో హరీష్ అన్న కొద్దిగా ఫాలో అయ్యాడని అనిపించింది, చెప్పడం ఏదో ఒకటో జరిగింది. ఇక్కడ మా లయ గారికి డైలాగ్ సైలెంట్ అన్న, నువ్వేం కూడా లయ గారి పడ్డావు గుర్తొచ్చింది. లయ గారిది సాంప్రదాయాన్ని సుప్రీం శుద్ధపోసిన ఆ సినిమా రివ్యూ పెట్టా, అందులో లైలా 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 నువ్వు 4 సార్లు అన్నా, కింద అన్న లయ గారు అన్న లైలా కాదు అని చెప్పి. నాకు పేర్లతో కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటుంది బ్రో, కొద్దిగా పాత వాళ్ళకి అర్థమైంది, కొత్తగా చూస్తే కొంచెం అడ్జస్ట్ అవ్వండి. సో నాకు తమ్ముళ్ళ ఫీలింగ్ ఉంది అయ్యి అని చెప్పి హక్ చేసుకుని, ఎందుకురా ఆ రోజు అలా వదిలించుకున్నావు అయ్యి అని చెప్తే అవసరం లేదు అనిపించింది. సరే ఎనివే ఫెయిల్ వచ్చేపాటికి సంధ్య అండ్ బ్రిట్టోకి ఇచ్చారు. నాకు అర్థం కాదు అదేంది ఓకే కదా అంటే రీజన్ కరెక్ట్ అనిపించింది. మళ్ళీ ఏమి ఇచ్చారు రీజన్ అంటే, ఆ రోజు నేను కొద్దిగా బ్రిట్టోని పొగిడా, నీ వల్లే వచ్చింది నీకు బాండ్ క్రెడిట్స్ అని చెప్పి వీకెండ్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత దాన్ని అమ్మాయి నన్ను పొగడలేదు, జడ్జెస్ అందరూ నన్ను పొగిడారు అయ్యి అని చెప్పి వీళ్ళు నాకు నెగిటివ్ ట్యాగ్ ఇచ్చారు. అంటే అదొక మిస్అండర్స్టాండింగ్ అని ఆవిడకి అర్థం కాలేదు, లాంగ్వేజ్ ప్రాబ్లం, మిస్కమ్యూనికేషన్ ఏదైంది అర్థం కాలేదు. అనిల్ గారు ఓకే నీకు అర్థం నన్నే అన్నారు అనుకున్నాను అంటే లేదు అంటే నేను మాట చెప్తాను, మొగుడు గౌరవమే భర్త గౌరవమే భార్యకి, భార్య గౌరవమే భర్తకి. సో నేను ఒకళ్ళ బుగ్గల్ని ఇద్దరిని పొగిడినట్టే కదా పాయింట్ చెప్తారు. సో అనిల్ గారికి అర్థమైంది, మిస్అండర్స్టాండింగ్ అని క్లియర్ చేశారు అంతే, అక్కడ పెద్ద విషయం లేదు. నెక్స్ట్ అంజలి అండ్ పవన్ గారు వచ్చేప్పటికి చెప్పుకొని చూద్దాం ఎవరికి ఇచ్చారా, 100 రైట్ ఇక్కడ సోనియా అండ్ సిద్ధ్ వాళ్ళకి ఇచ్చారు. ఈ షో చూసిన ప్రోమో చూసి చెప్పేస్తారేమో ఎలా ఈ విషయం, ఎందుకంటే చాలా క్లోజ్గా చూస్తున్నాం, యాక్టివిటీ సరిగ్గా చేయనప్పుడు అది కాదమ్మా బుజ్జి కన్నా ఎలా చేయాలి అలా చేయాలి అని బాగా చెప్పుకుంటారు. సో అక్కడ కూడా లవ్ కనిపిస్తుంది, గెలిచినప్పుడే కాదు ఓడిపోయినప్పుడు కూడా లవ్ కనిపిస్తుంది అని చెప్పి మహేష్ అండ్ శాండ్రా కూడా అదే చేసుకున్నారు. ఓడిపోయాక అసలు అందరికన్నా దారుణంగా ఓడిపోయారు కూడా వాళ్ళిద్దరు కూడా అది కాదు మనం నెక్స్ట్ అలా చేయాలి నాళ్ళు అనుకున్నారు, అందరూ అదే అనుకున్నారు. హరిత హరీష్ గారు అదే అనుకున్నారు, నటరాజ్ మాస్టర్ గారు నీతి గారు కూడా అదే అనుకున్నారు. నాకు అలాంటి టాస్క్ వచ్చింది ఎలా చేస్తారని చేస్తాను వద్దొద్దు కొంచెం పెట్టు అది అని చెప్పి అందరూ అదే అనుకున్నారు, ఇద్దరు ఎవరేమో అనుకోవాలి, మరి వాళ్ళకి అదే కనిపిస్తుంది అంతే. ఫెయిల్ వచ్చేప్పటికి జాను భానికి ఇచ్చారు, ఎందుకంటే పాత కక్షలు ఉన్నాయి వీళ్ళకి కూడా. పాత కక్షలు అంటే మొన్న వీళ్ళకి క్వశ్చన్ చేశారు కదా లాస్ట్ వీక్ నుంచి, అది కంటిన్యూ అవుతుంది. అది ఇంకా ఈ రీజన్కి వైబ్కి సంబంధం ఏంటి నాకు అర్థం కాల. ఒకరోజు లంచ్ అయిపోయింది, అన్నం కొద్దిగా మిరింది, భాను అటు వెళ్తున్నాడు, జాను వచ్చి రైస్ అయిపోయింది అంది, ఇది మా బాధ్యత కాదు, అందరికి రైస్ వచ్చినప్పుడు అందరికి రైస్ వచ్చిందని చెప్పడం మా బాధ్యత చెప్తున్నాం, బట్ పక్కన తీసి పెట్టడం ఇవన్నీ మా బాధ్యత కాదు ఏం చెప్పారు. దీనికి వాళ్ళ మధ్యలో వైబ్కి ఏంద్రా సంబంధం అనిపించింది. బట్ రెండో రీజన్ ఇంకోటి ఇచ్చారు, ఏంటంటే స్విమ్మింగ్ ఏరియాలో మాట్లాడుతున్నప్పుడు ఎవరిని ఎక్కువ లవ్ చేసుకుంటారు అన్నప్పుడు భానునే అని చెప్పి ఫేస్ అద్దోలా పెట్టింది, మరి నువ్వు అంటే నాకు ఇష్టం ఉంటే చేస్తా ఉంది. సో వైబ్ లేదనిపించింది, ఇది టూ మచ్ పర్సనల్ డిస్కషన్ అనుకుంటే, అందుకని మనకు కట్ చేసారు. యాక్చువల్గా ఇది లవ్ అంటే రొమాన్స్ అయ్యనమాట. సిద్ధు సోనియాకి ముద్దు పెట్టడం ఏదో చేస్తే సిద్ధు ఎక్కువ రొమాంటిక్ అది అంటే, నన్ను అడిగితే భాను ఎక్కువ, నాకు భాను రొమాన్స్ అని వస్తే దగ్గరికి వస్తే నాకు కూడా చేయాలని ఉంటే
ఆ రొమాన్స్ చేస్తాను అని చెప్పాను అంతే. అంజలి అక్క మరి నువ్వు అక్క అంటే మా పవన్ ఇలా ఉండింటే బాగుండేది అని నేను ఎక్కడ చెప్పలేదు అసలు ఈ మాట ఎంత మటుకు, అది నా క్యారెక్టర్ అని చెప్పి క్యారెక్టర్ చెప్పాను. అసలు అంజలి గారు ఇచ్చిన రీజన్స్ ఏం కరెక్ట్ లేదు. వాళ్ళని టార్గెట్ చేసి టార్గెట్ఫుల్గా ఇచ్చారు తప్పితే ఈ రీజనే లేదు, మంచి రీజన్ అసలు పెట్టుకోలేదు అనిపించింది. ఈ రెండు వేస్ట్ రీజన్లు అనిపించింది నాకు. నెక్స్ట్ జాను గారు అయిపోయింది కదా, ఓకే. మొత్తానికి అలా ఓవర్గా కంప్లీట్ అయిపోయింది ఇదే ఎపిసోడ్, ఇంతకుమించి ఎపిసోడ్ ఏం లేదు. మ్యాక్సిమం పాస్లు నోకరాజు గారికి ఆశయ గారికి వచ్చినాయి, పాస్. నెక్స్ట్ ఒక 2 ఓట్లు కళ్యాణ్ అంజలి గారికి వచ్చినాయి, ఒకటి సిద్ధన్ సోనియా, ఒకటి భానుజాని గారికి వీళ్ళకి వచ్చినాయి అంతే. అంటే సో 4, 5, 6 అందరికి వచ్చినాయి కానీ ఎక్సెప్ట్ మహేష్ అండ్ శాండ్రా ప్లస్ హరితారీష్ గారికి వీళ్ళకి రాలేదనుకుంటా. మహేష్ అండ్ శాండ్రా గారికి 2 ఓట్లు వచ్చినాయి, అదే నాట్ ఇంప్రెస్డ్ అని చెప్పి, వైబ్ లేదు అని చెప్పి. హరితారీష్ గారికి 4 ఓట్లు వచ్చినాయి, మిగతా 4 జంటలకి ఒక్కొక్క ఓటు వచ్చింది. ఇక్కడ మాత్రం అందరూ కవర్ అయ్యారు, హైయెస్ట్ హరితారీష్ గారికి వచ్చినాయి, 4 ఓట్లు వచ్చినాయి. నెక్స్ట్ ఇక్కడ రాధా గారు 2 వీక్సే ఇదంతా అయింది, సో ఈ గాయ్స్ ఆర్ రియల్లీ గుడ్, బాగా ఆడుతున్నారని చెప్పి అందరిని అప్రిషియేట్ చేశారు. దాని తర్వాత అనిల్ గారు జంట మధ్య వైబ్ ఉంది అని ఆ జంట మాత్రమే అనుకుంటే ఓకే సరేనా, ఆ జంటకి బెస్ట్, మా మధ్య వైబ్ ఉందని నేను. కానీ ఆ జంట మధ్య వైబ్ ఉందని మిగతా 9 మంది జంటలు ఫీల్ అయితే ప్రపంచానికి తెలిస్తే దట్ ఈస్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టు ఒక లైన్ చెప్పారు. ఇక్కడ కూడా మా లైన్ చెప్పలేదు బ్రో, ఒకటి రాయండి బ్రో. హరి అని రాస్తుంది, హరి గారికి నేను చెప్పేది ఏంటంటే ఒకటి రాయి బ్రో, 2-3 రాయి బ్రో ఆవిడికి ప్లీజ్ ప్లీజ్. నెక్స్ట్ అనిల్ గారు హరితారీష్ గారికి చెప్పారు, మీ మధ్య లవ్ ప్రపంచానికి చూపించడానికి మీరు వచ్చారు, నాకు ఆ రోజు చాలా చెప్పారని చెప్పి. మీ మధ్య పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ చెప్పినప్పుడు పక్కన ఎవరైనా వర్క్ చేస్తారా, లేక మాదే బెస్ట్ వైబ్ ఇలానే ఉంటాం అని అనుకుంటారా, దట్ ఈస్ అప్ టు యూ అంతే. మనం ఏం చేయలేం ఫోర్స్ఫుల్గా, మీ ఇష్టం, మీరు ఏం చెప్తుంది మార్చుకుంటే మీకు ఉపయోగపడుతుంది అని మీరు అనుకుంటే ఉపయోగపడుతుంది, అనుకుంటే ఉపయోగపడుతుంది, లేదంటే లేదు, మీ ఇష్టం, మీరు ఏం చేసుకుంటారు అన్నది. నెక్స్ట్ అయిపోయింది. దాని తర్వాత బయటికి వెళ్ళారు, బయట స్టేజ్ రెడీ అయిపోయింది అనమాట. బయటికి వెళ్ళంగానే నటరాజ్ మాస్టర్ అసలు ఆగట్లా, దంచుకొట్టే డ్యాన్స్ అసలు. మరి హరితారీష్ గారికి అలా వచ్చిందని చెప్పి మాస్టర్ అట్లా దంచుకొట్టారా, మరి సాంగ్ మాస్టర్ అట్లా ఊపిందా, ఏమై ఉంటుందో మీరు కింద కామెంట్ చేయండి, మీ ఉద్దేశం ఏంటి అన్నది. పనిలో ఓ లైక్ కొట్టండి, ఇప్పటివరకు లైక్ కొట్టకపోతే గొంతు నొప్పి కూడా వచ్చింది ఆల్రెడీ, కాపేద్దాం. సో దాని తర్వాత ఇవన్నీ ఇంకా కొన్ని డైలాగులు కొట్టించారన్నమాట. ఇక్కడ పెళ్ళైన కొత్తలో మీరు ఎవరి మాట వింటారు, హస్బెండ్ మాట ఎవరు వింటారంటే రాధా గారు, పెళ్ళైన కొత్తలో ఆయన ఏం చెప్తే నేను వినేవాడిని, పిల్లలు పుట్టిన తర్వాత నేనేం చెప్తే ఆయన తిన్నారు, ఇప్పుడు నేను చెప్పడం చెప్తే ఆయన వింటారు లేదన్నది నాకు అనవసరం అన్నది చెప్పారు. నెక్స్ట్ అనిల్ గారు 100% నేను వినను, మీరు వింటారని 100% కానీ 200% విన్నట్టు అనిపిస్తుంది అంతేగాని మళ్ళీ ఇక్కడ కూడా లయ గారికి ఒక్క డైలాగ్ రాయలేదు మామ. అది నన్ను ఇంకా బాధించింది. వాళ్ళిద్దరు అడిగారు, లయ గారిని అడిగితే లయ గారు ఏమైనా పాస్ అన్నారో మరి ఏమన్నారో తెలియదు కానీ రాయలా లేదు, మరి తీస్తారు తొక్కిసారు ఇదే. నెక్స్ట్ ఒక ఫన్నీ ఛాలెంజ్, హెడ్ఫోన్స్ పెట్టుకుంటే ఆ వైఫ్ ఏం చెప్తే హస్బెండ్ అది రిపీట్ చేయాలి అంతే. ఇక్కడ ఏమీ లేదంటే ఒకటి ఉంది, అదేంటంటే డ్యాన్స్. వద్దు మామ, చిన్నపిల్లలు మీరు తట్టుకోలేరు, నేనే తట్టుకోలేకపోయాను, మీరు అసలు తట్టుకోలేరు, వద్దు మనకు వద్దు. ఆ డ్యాన్సులు అవన్నీ ఒక్కొక్కరు ఒకలా చేశారు. స్టిల్ కొన్ని ఓకే కానీ సిద్ధన్ సోనియా ఏంటో ఆ స్టేజ్ అనుకున్నారు, ఏంటి అర్థం కాదు. నోకరాజు అయితే చట్టిప్పేస్తున్నాడు, లైగానే దాక్కున్నారు, దెబ్బకు భయపడిపోయి నేనే భయపడ్డాను. మరేమో శ్రీముఖిరికి చెమటలు పట్టిస్తానంటే ఎప్పుడు చల్లేస్తుంది, ఇంకదే జరిగింది, అంతకుమించి ఏమీ లేదు. ఈ షర్ట్ ఇప్పటాలు, ఈ స్టేజ్ మీద పడుకొని డ్యాన్సులు చేయటాలు ఇవన్నీ కొంచెం ఓవర్గా ఉన్నాయి, కట్ చేసుకుంటే బాగుంటుందేమో అనిపించింది. బట్ ఓవరాల్గా మాత్రం ఎపిసోడ్ టూ మచ్ డిసప్పాయింట్మెంట్ అనిపించింది. ఎందుకంటే అడగాల్సినవి అన్నీ అడిగి అలా ప్లాన్ చేసుకుని ఉంటే ఎపిసోడ్ ఏదైనా మజా అనిపించేది. ఏంది ఇది ఆదివారం స్టార్ మా పరివాళ్ళ పెట్టుకొని ఇయర్ ఫోన్స్ పెట్టుకొని, యాక్చువల్గా వీకెండ్ ఎపిసోడ్ చెప్తే 50 నిమిషాలు పైన రివ్యూ, 57 నిమిషాలు రావాలి 1.5 అవర్ కంటెంట్కి. ఏం లేదు, 50 నిమిషాలు డైలీ ఉన్న కాంటెంట్ కన్నా తక్కువ కాంటెంట్ ఉంది చెప్పాలంటే. స్టార్ మా పరివార్లో పెట్టి టాస్క్లా ఇయర్ ఫోన్స్ పెట్టుకుని హస్బెండ్ చెప్పి వినిపించేది ఏంది, అసలు చాలా కరెక్షన్స్ ఉన్నాయి ఎన్ని చేయకుండా. మరి రేపు చేస్తారేమో ఇంకంతే. కానీ రేపు చేసేది ఈరోజు చేసేసి రేపు పాయింట్స్ ఇచ్చుకుని ఇలాంటిది ఏదైనా పెట్టుకుంటే కూడా మనకు కొద్దిగా బెటర్ ఫీలింగ్ వస్తుంది. బట్ ఇట్స్ ఓకే, డిసప్పాయింటెడ్ అది మాత్రం ఐఎమ్ డామ్ షూర్. సో రేపు చూద్దాం, రేపు చూసాక అర్థమవుతుంది ఫస్ట్ వీక్ బెటర్, సెకండ్ వీక్ బెటర్ అని చెప్పి. అంతే, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, రేపు మళ్ళీ కలుద్దాం. అందరికీ హ్యాపీ శ్రీరామనవమి. స్టార్టింగ్లో చెప్పాల్సింది, స్టార్టింగ్లో మిస్ అయ్యా. సో హ్యాపీ శ్రీరామనవమి. మీరు మీ కుటుంబ సభ్యులతో శ్రీరామనవమి బాగా చేసుకున్నారు అనుకుంటున్నా. మేమైతే బాగా చేసుకున్నాం. పానకం కూడా గట్టిగా తాగా, బయట నుంచి తెప్పించుకుని మరీ తాగా. చలో, గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.